నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కుంభరాశి వారికైనా లేదా కుంభ లగ్నం వారికైనా కానీ శని భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఎలాంటి రాశి ఫలితాలు ఇస్తాడు అని మనం ఈరోజు తెలుసుకుందాం. సో కుంభరాశి మనము సేమ్ మకర రాశి వారికి ఎలా చెప్పామో కుంభరాశి వారికి కూడా అలాగే చూసుకోవాలి. కుంభరాశి కనుక కుంభ అంటే శని భగవానుడుకి ఫేవరెట్ లగ్నాలు అయితే మటుకు ఖచ్చితంగా ఏళ్ళనాటి శని ఎఫెక్ట్ వీరికి కూడా కుంభరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని అని చెప్పుకోవచ్చు. సో ఈ వీరికి కూడా ఏళ్ళనాటి శని అవకాశాలు యాంటీ అవుతే ఖచ్చితంగా వీరికి కూడా వర్తిస్తాయి. అలాగే శని భగవానుడు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్యం, అస్వస్థతకి గురయ్యే అవకాశాలు లేదా కొద్దిగా ఏమంటారు ఇప్పుడు డీలే పోస్ట్పోన్ అవ్వటం, ఏదన్నా ఒక వస్తువు అయినా కొనుక్కోవడమా లేదా ఒక ప్రాజెక్ట్ అయినా తీసుకోవడము లేదా విద్య కోసమైనా బయటికి వెళ్దాము లేదా ఇక్కడే విద్యా అవకాశాలు చూసుకోవాలి లేదా కొత్తగా ఏదన్నా విద్యా అవకాశాలు ప్రయత్నిస్తున్నా కానీ అవంతా డీలే అయిపోవడం, లాగింగ్, పోస్ట్పోన్ అవటం అవి అవకాశాలు చాలా మనకి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం పొడవునా ఉంటుందన్నమాట. అంటే మనకి 2023 జనవరి నుంచి రేపు 2025 31 మార్చి దాకా మనకి కుంభరాశిలోనే శని భగవానుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఏళ్ళనాటి శని అని చెప్పవచ్చు. అలాగే యాంటీ లగ్నాల వరకు అయితే యాంటీ శని లగ్నాల వరకు అయితే ఖచ్చితంగా ఏళ్ళనాటి శని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరు ఇంకోటి వీరికి మిత్ర రాశులు మిత్ర లగ్నాలు అయితే మటుకు ఈ ఏళ్ళనాటి శని అంతగా బాధించదు. అలాగే కొద్దిగా బ్యాలెన్స్ చేసే అవకాశాలు. అలాగే ఈ ఏళ్ళనాటి శనిలోనే వీరికి ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం జరగడం, సంతానం కావాలి అని అనుకునే వారికి సంతాన భాగ్యం పొందడం, దీర్ఘకాలికమైన ఏదైనా రోగానికి ఉపశమనం లభించడం కూడా ఈ చెప్పాం కదా ఫ్రెండ్లీ లగ్నాలకైతే మిత్ర లగ్నాలకు వారికైతే ఖచ్చితంగా ఉపశమనమే లభిస్తుంది. అయితే కుంభరాశి నుంచి మేషరాశిని చూస్తాడు. మేషం వీరికి తృతీయం అవుతుంది. సో సోదరిమణులకి వీళ్ళ ఫేవరబుల్ అయితే మంచి ఫలితాలు అటు జర్నలిజం, మీడియా, కమ్యూనికేషన్ రంగాల వారికి ఫేవరబుల్. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్లీ అవుతాయి, యాంటీ అవుతాయి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే రావు. అలాగే వీరికి సప్తమం అవుతుంది కాబట్టి సింహరాశి స్పౌస్ నుంచి అయినా పార్ట్నర్ నుంచి అయినా విభేదాలు, చికాకులు అటు డివోర్స్ దాకా వెళ్ళిపోవటము యాంటీ లగ్నాలు అయితే. అలా ఫ్రెండ్లీ అయితే కొద్దిగా చిన్న చికాకులు, చిన్న విభేదాలు, మళ్ళీ రోజు మొత్తం పోట్లాడుకోవడం, రాత్రి మంచి సరిగ్గా ఉండడం, లేకపోతే రాత్రి పోట్లాడుకోవడం, తెల్లారు కాగానే అంతా సెట్ అయిపోవడం, ఇలాంటి చిన్న అవంతరాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి దశమం అవుతుంది వృశ్చికం కాబట్టి వృశ్చికం వృత్తి వ్యాపారాలకి కారకం కాబట్టి వృత్తిలో సడన్గా ఎప్పటి నుంచో ఏదో అనుకుంటారు, ఏదో పెద్ద ప్లాన్ వేసుకుంటారు, అలాంటి సంస్థలోనే మాకు ఉద్యోగం రావాలి లేదా అలాంటి స్థలానికి మేము వెళ్ళాలి ఉద్యోగానికైనా, లేకపోతే అలాంటి వ్యాపారమే మేము చేయాలి, అలాంటి ప్రాజెక్టే మేము చేసుకోవాలి అని అనుకునే వారికి మంచి సదావకాశం. అది అది ఫ్రెండ్లీ లగ్నాలకైతే ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది, మంచి జరుగుతుంది. కాకపోతే మళ్ళీ చెప్పాను కదా యాంటీ లగ్నాల వరకు అయితే ఖచ్చితంగా ఆ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చికాకులు, అవాంతరాలు, ఎందుకురా చేస్తున్నాము ఈ వ్యాపారము, ఎందుకు ఈ జాబ్లో ఉన్నాము, ఎప్పుడు వెళ్ళిపోతాము అని సడన్గా జాబ్ చేంజ్ చేసే అవకాశాలు కూడా అక్కడ కూడా ఇక్కడ కంటే చాలా దారుణంగా ఉండే పరిస్థితి. సో ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ మకర కుంభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచితూచి అడిగేయాల్సిన అవకాశం ఈ సంవత్సరం పొడవునా ఉంటుంది. అలాగే వీరు చేసుకోవాల్సిన యాంటీ అయితే ఖచ్చితంగా యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా వీరు శనికి జపం, హోమం, తర్పణం, దానం
శని భగవానుడి ప్రీతి కొరకు శని ఆలయాలు ఎక్కడన్నా ఉంటే సందర్శించడం చేసుకుంటే కూడా చాలా మంచిది. నూనె వస్తువులు, నూనె కూడా ఇస్తే ఆ ఆలయాల్లో దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా ఆవ నూనె ఇస్తే కూడా చాలా మంచిది. శనివారం ఇస్తే చాలా మంచిది. అలాగే నీలిమ రంగు వస్త్రాలు ఇస్తే కూడా చాలా మంచిది. ఇది కుంభరాశి శని భగవాన్ సంచార ఫలితాలు. మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి కూడా మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీనరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని. అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాల వరకు యాంటీ, ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి. అవి చూసుకొని ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ ఏళ్ళనాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ మీన రాశి వారికి మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళనాటి శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది. అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి. కుంభం నుంచి ద్వితీయం అవుతుంది. ద్వితీయం కుటుంబం అవుతుంది. కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు, డబ్బు కూడా అవుతుంది. దాచుకున్న డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి. దాచుకున్న డబ్బు పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది. కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక 5% 10% డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మీరు 5-10% దానం చేసుకోకపోతే ఓ 20% 30% ఎలా లాక్కోలో శని భగవానుడు అలా లాగేసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి, ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు, మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి తీసుకోవాలి. కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది. కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు. కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు, పుక్కులు రావటం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు, చిరాకులు చికాకులు, చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు, డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు. కాబట్టి మీన రాశి వారికి షష్టం అవుతుంది. కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం. లోన్స్ పొందడానికైనా కానీ, దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం, లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయమైపోవడము, సడన్గా వారికి చికిత్స లభించడం, ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయన్నమాట. అలాగే శత్రుపీడ కూడా తగ్గిపోవడం, అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా, లేకపోతే వారు ఎక్కడో వెళ్ళిపోవడము, లేకపోతే ఎందుకులే వీళ్ళతో ఇంతకాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం, ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి. అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకునేవన్నీ మనం చెప్పుకున్న రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగే వృశ్చికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి. కాబట్టి కుంభరాశి నుంచి. కాబట్టి వీరికి అది నవమం అవుతుంది. సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు, తండ్రి గురుస్థానం ఇవన్నీ అన్నాగా, గురువు నుంచి సడన్గా వీరికి విభేదాలు, లేకపోతే తండ్రి అనారోగ్య పాలు అవ్వటము, గురువు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం,
అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవాంతరాలు ఎదుర్కోవటం. సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను, యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగునా రేపు నెక్స్ట్ ఇయర్ 2025 31 మార్చి దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి శని ఉంటుంది. రేపు తర్వాత కూడా ఏలినాటి శని ఉంటుంది. రేపు ఇంకా 2.5 ఇయర్స్ కూడా ఏలినాటి శని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది. దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది. అలాగే మీన రాశి వారు గురువారాలు దత్త క్షేత్రాలు విజిట్ చేయడం, లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం, నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడి ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే, దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి, అలాగే శని ప్రీతి కొరకు శని జపం, తర్పణం, హోమం, దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది.